So next one in CLA collaborative learning approach అంటే నిర్మాణాత్మక ఉపగమంలో నెక్స్ట్ గ్రూప్ ఏంటంటే దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ట్యుటోరియల్ గ్రూప్ అంటే ప్రత్యేక శిక్షణ సమూహం చెప్తాము. ట్యుటోరియల్ గ్రూప్ ద్వారా అంటే ప్రత్యేక శిక్షణ సమూహం ద్వారా ఉపాధ్యాయుడి ప్రమేయం లేకుండా విద్యార్థులు ఈజీగా నేర్చుకుంటారు అనేది కాన్సెప్ట్. ఓకే, సో ట్యుటోరియల్ గ్రూప్ అంటే ప్రత్యేక శిక్షణ సమూహము. సో దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. సో దిస్ ఈస్ అ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్, నాట్ టీచర్ సెంటర్డ్. ఓకే, గ్రూప్స్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ ఎబిలిటీ అంటే దీంట్లో ఏం చేస్తామంటే గ్రూప్స్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ ఎబిలిటీ అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ సామర్థ్యాన్ని బట్టి మనం గ్రూప్ అనేది ఫార్మ్ చేస్తుంటాము. అంటే స్టూడెంట్ సామర్థ్యాన్ని బట్టి మనం గ్రూప్ ఫార్మ్ చేస్తాము. దట్ ఈస్ ట్యుటోరియల్ గ్రూప్. అంటే ఈ ట్యుటోరియల్ గ్రూప్ ఏంటి? గ్రూప్స్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు స్టూడెంట్స్ ఎబిలిటీ అంటే గ్రూప్ అంటే విద్యార్థుల మధ్య గ్రూప్ మనం ఫార్మ్ చేస్తాము. దేని ఆధారంగా? స్టూడెంట్స్ ఎబిలిటీ, విద్యార్థుల యొక్క సామర్థ్యాల ఆధారంగా మనం ఇక్కడ గ్రూప్ అనేది ఫార్మ్ చేస్తాం. నెక్స్ట్, ఏ కాన్సెప్ట్ ఐడెంటిఫైడ్ బై టీచర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ లెర్నింగ్. ఏ కాన్సెప్ట్ ఐడెంటిఫై బై ద టీచర్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్ అంటే ఇలా గ్రూప్ గా డివైడ్ చేసి ఒక కాన్సెప్ట్ ని స్టూడెంట్ టీచర్ అనేవాడు ఐడెంటిఫై చేస్తాడు. ఒక్క నిమిషం. రైట్, ఏ కాన్సెప్ట్ ఐడెంటిఫై బై ద టీచర్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్ అంటే మనకి ఈ గ్రూప్ లో నేర్చుకోవాల్సినటువంటి ఒక అంశాన్ని, ఒక సమస్యని, ఈ యొక్క కాన్సెప్ట్ ని ఐడెంటిఫై బై ద టీచర్. ఆ కాన్సెప్ట్ ని ఎవరు ఐడెంటిఫై చేస్తారు? టీచర్ అనేవాడు ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్ వన్, ఏ గ్రూప్ లీడర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఫెసిలిటేట్ లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ కంట్రోల్ తక్కువ, ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ టు ఇన్వాల్వ్ ఇన్ టు ద కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే హియర్ వన్ గ్రూప్ లీడర్ అంటే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక లీడరు ఆ సమస్యని లీడ్ చేస్తూ ఉంటాడు, వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఈ గ్రూప్ లీడర్ ఎవరికైతే గ్రూప్ లో ఆ ఏదైనా ఒక ప్రాబ్లం మీద బాగా అవగాహన ఉందో వాడిని మనం ఒక గ్రూప్ లీడర్ గా ఫామ్ చేయాలి. ఈ గ్రూప్ లీడర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ఫెసిలిటేట్ లెర్నింగ్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్. ఈ గ్రూప్ లీడర్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ద ఫెసిలిటేట్ లెర్నింగ్ ఆఫ్ ద ఆల్ స్టూడెంట్స్ అంటే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి మిగతా స్టూడెంట్ కంటే ఒక స్టూడెంట్ ఆ సమస్య పైన అవగాహన ఉన్నటువంటి స్టూడెంట్ ఖచ్చితంగా మనం గ్రూప్ లీడర్ గా ఫామ్ చేయాలి. గ్రూప్ లీడర్ ఆస్క్ క్వశ్చన్స్ విత్ మెంబర్స్ అంటే ఆ గ్రూప్ లో ఉన్నటువంటి లీడర్ ఏం చేయాలి? ఆ సమస్య పట్ల క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఎంకరేజెస్ దెమ్ టు డిస్కస్ దేర్ లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే వాళ్ళు ఏదైనా అభ్యాసం నేర్చుకునే టైంలో ఏమైనా ఇబ్బంది పెడితే వాళ్ళకి గ్రూప్ లీడర్ అనేవాడు ఇక్కడ హెల్ప్ చేయాలి. సో ఉపాధ్యాయుడు టీచర్ ఈజ్ ఏ రోల్ తక్కువ, ఇక్కడ స్టూడెంట్ పార్టిసిపేషన్ ఎక్కువ. దాంట్లో మనకి ఆ గ్రూప్ లో ఉన్నటువంటి లీడర్ పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇలా ఏమవుతుంది? డిస్కషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ట్యుటోరియల్ గ్రూప్ లో ఈజీగా ఏదైనా ఒక సమస్యని అర్థం చేసుకుంటారు. అదే కాన్సెప్ట్, ఎటువంటి కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఓకే, ట్యుటోరియల్ గ్రూప్ అంటున్నాడు. గ్రూప్స్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ద స్టూడెంట్స్ ఎబిలిటీ మన గ్రూప్ ఫార్మ్ చేయాలి స్టూడెంట్ ఎబిలిటీ బట్టి. ఏ కాన్సెప్ట్ ఐడెంటిఫై బై ద టీచర్ ఆఫ్ గ్రూప్ లెర్నింగ్ అంటే ఆ యొక్క గ్రూప్ ఫార్మ్ చేసిన తర్వాత ఏదో ఒక కాన్సెప్ట్ ని టీచర్ ఐడెంటిఫై చేసేసి గ్రూప్స్ కి ఇచ్చేస్తాడు. ఆ గ్రూప్ లో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎవరికైతే బాగా ఆ కాన్సెప్ట్ గురించి తెలుస్తుందో ఆ స్టూడెంట్ ని ఒక లీడర్ గా ఫార్మ్ చేస్తే ఆ లీడరే ఆ సమస్యని సాల్వ్ అయ్యేలాగా మిగతా స్టూడెంట్స్ ని మోటివేట్ చేస్తాడు. దట్ ఈస్ ద ట్యుటోరియల్ గ్రూప్. ఓకే, ఇది ఇంతవరకు ట్యుటోరియల్ గ్రూప్ అయింది. సో ఫస్ట్ వన్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ బ్రెయిన్ స్టోమింగ్ గ్రూప్ అని చెప్పాము, టాస్క్ గ్రూప్ అని చెప్పాము, ఎంక్వైరీ గ్రూప్ అని చెప్పాము, ట్యుటోరియల్ గ్రూప్, మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ ఈజ్ రిలేటెడ్ టు కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. ఇవేంటంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగములు ఉంటాయి. వీటి ద్వారా ఈజీగా స్టూడెంట్ అనేవాడు టీచర్ రోల్ లేకుండా వారే నేర్చుకుంటారు. అదే కదా మనకి ఇప్పుడు అకార్డింగ్ టు సిసి ప్రకారం ఏంటంటే దెర్ ఇస్ నో హియర్ టీచర్ సెంటర్డ్ అప్రోచెస్ అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు లేవు. ఏవచ్చాయంటే స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ అంటే ఎలాగా లెక్చర్ మెథడ్ లో టీచర్ చెప్పడమే కాకుండా అలా చెప్పే ఆలోచన లేదు. కేవలం విద్యార్థి అనేవాడు ఒక గ్రూప్ గా ఫామ్ అవుతాడు, ఒక ప్రాబ్లం తీసుకుంటారు, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 90% ఇన్వాల్వ్ ద స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ హియర్ ఎక్కువ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్ ఈస్ ద ట్యుటోరియల్ గ్రూప్. సో హియర్ 2 learnings are there here.
కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్. కోఆపరేటివ్ లెర్నింగ్ మీన్స్ సహకార అభ్యాసనం, కొలాబరేటివ్ లెర్నింగ్ మీన్స్ ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమం. సో సహకార అభ్యాసనం అంటే ఏంటి, మరి ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమం ఏంటని ఒకసారి చూస్తే కోఆపరేటివ్ లెర్నింగ్. కోఆపరేటివ్ లెర్నింగ్ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే మనకి సహకార అభ్యాసనం అవుతుంది. అదేంటంటే ఇక్కడ మనకి డామినెన్స్ అండ్ అథారిటీ రెస్ట్ విత్ ద టీచర్. ఇన్ కోఆపరేటివ్ లెర్నింగ్ అంటే మనకి సహకార అభ్యాసనం. జస్ట్ అర్థం కావడానికి తెలుగులో రాస్తున్నాను, సహకార అభ్యాసనం. ఓకే, కోఆపరేటివ్ లెర్నింగ్ మీన్స్ సహకార అభ్యాసనం. ఇన్ కోఆపరేటివ్ లెర్నింగ్ డామినెన్స్ అథారిటీ రెస్ట్ విత్ ద టీచర్ అంటే మనకి ఇక్కడ డామినెన్స్ గానీ అధికారం గానీ ఎవరిది ఉంటుందండి, ఇక్కడ టీచర్స్ ది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గ్రూప్ దట్ ఎవ్రీవన్ లెర్న్స్. అంటే సహకార అభ్యాసంలో ఖచ్చితంగా ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ ఆ సమస్య మీద అవగాహన కలిగి ఉండాలి, ఆ సమస్యని సాల్వ్ చేయగలగాలి. ఓకే, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గ్రూప్ దట్ ఎవ్రీవన్ లెర్న్. అంటే ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకునే బాధ్యత వాడిదే ఇక్కడ సహకార అభ్యాసనంలో, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గ్రూప్ దట్ ఎవ్రీవన్ లెర్న్. అంటే ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కరు నేర్చుకునే బాధ్యత వాళ్ళదే. ఓకే, ఇన్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్ కొలాబరేషన్ హెల్ప్ ఇన్ లెర్నింగ్ ద ఫార్ములా. అంటే ఇక్కడ మనకి కోఆపరేటివ్ లెర్నింగ్ లో మనం ఒక కెమికల్ ఈక్వేషన్ నేర్చుకోవచ్చు. ఒక రసాయన సమీకరణం అనేది దేంట్లో నేర్చుకుంటాం, మనం కోఆపరేటివ్ లెర్నింగ్ లో నేర్చుకుంటాము. తర్వాత ఏదో ఒక కెమికల్ ఫార్ములా దేంట్లో నేర్చుకుంటాము, కొలాబరేటివ్ లెర్నింగ్ లో నేర్చుకుంటాము. అదే తేడా. ఇన్ కోఆపరేటివ్ లెర్నింగ్ టు లెర్న్ ద కెమికల్ ఈక్వేషన్, ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ టు లెర్న్ ద వన్ ఫార్ములా. ఇది కోఆపరేటివ్, ఇది కొలాబరేటివ్. కోఆపరేటివ్, కొలాబరేటివ్. ఇక్కడ ఒక కెమికల్ ఫార్ములా నేర్చుకోవచ్చు మనం ఇక్కడ, కానీ ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ నేర్చుకోవచ్చు, ఇక్కడ ఒక కెమికల్ ఫార్ములా నేర్చుకోవచ్చు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ కొలాబరేటివ్ లెర్నింగ్. ఇది సహకార అభ్యాసనం అవుతుంది, ఇది ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమం అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అని చెప్తాం. సో ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ లో ఇక్కడేమో టీచర్స్ మొత్తం అథారిటీ డామినెన్స్ అంతా కూడా టీచర్స్ దే, బట్ ఇక్కడ టీచర్ రోల్ అనేది ఉండదు, ఓన్లీ స్టూడెంట్ అథారిటీ, స్టూడెంట్ పవర్ అండ్ స్టూడెంట్ డామినెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కొలాబరేటివ్ లెర్నింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ లెర్నింగ్ రెస్ట్ విత్ ద స్టూడెంట్. అంటే నేర్పించేటువంటి బాధ్యత, నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదంటే ఇక్కడ స్టూడెంట్ దే. అండ్ ద స్టూడెంట్ ఈజ్ encouraged to learn by working with fellow students. అంటే the students is encouraged to learn by working with fellow students. అంటే తన చుట్టూ ఉన్నటువంటి తనతో పాటు ఉన్నటువంటి విద్యార్థులతో నేర్పించే బాధ్యత కూడా స్టూడెంట్ దే. ఓకే, నెక్స్ట్ వన్, all the students in the group are responsible for reaching the chosen destination. అంటే ఏదైతే గమ్యాన్ని ఆ గ్రూప్ లో ఏర్పాటు చేసుకున్నామో ఆ గమ్యాన్ని చేరవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థిదే అని ఇక్కడ అంటున్నారు. ఓకే, దిస్ ఇస్ ద కొలాబరేటివ్ లెర్నింగ్. సో దిస్ ఇస్ కోఆపరేటివ్ లెర్నింగ్. ఓకే, దిస్ ఇస్ ట్యుటోరియల్ గ్రూప్. ట్యుటోరియల్ గ్రూప్ వేరు. అసలు వాట్ ఈస్ కోఆపరేటివ్ లెర్నింగ్ అండ్ వాట్ ఈస్ కొలాబరేటివ్ లెర్నింగ్. సో దీని కంటిన్యూషన్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇన్ కొలాబరేటివ్ అప్రోచ్ అంటే ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమంలో దిస్ అప్రోచ్ హెల్ప్ ఇన్ కండక్టింగ్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్, ఏ టాస్క్, ఏ ప్రాజెక్ట్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అంటే ఈ ఉపగమనం ఏం చేస్తుందంటే మనకి సమస్యని మనం సాల్వ్ చేయడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తాము, లేదా కొన్ని టాస్క్లు చేస్తాము, కొన్ని ప్రాజెక్టులు చేసి ఆ సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుక్కుంటాము ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. ఓకే, ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమంలో ఏదైనా ఒక సమస్యని సాల్వ్ చేయాలంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, టాస్క్ చేయాలి, ప్రాజెక్ట్ చేయాలి. ఓకే, అంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం సాల్వింగ్ అవుతుంది. ఒక టాస్క్, ఒక పని చేసి ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు, ఒక ప్రాజెక్ట్ చేసి కూడా ఆ పనిని మనం సాల్వ్ చేయవచ్చు. దట్ ఈస్ ద కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. సో వాట్ ప్రికాషన్ టు టేక్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. మరి ఈ ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే హియర్ ప్రాపర్ ప్లానింగ్ even on small topics is necessary for meaningful learning to take place in the subject. అంటే ప్రాపర్ ప్లానింగ్ ఈవెన్
on small topics is necessary for meaningful learning to take place in the subject. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. చిన్న టాపిక్ అయినా సరే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి అండ్ ఫర్ మీనింగ్ఫుల్ లెర్నింగ్ టు టేక్ ప్లేస్ ఇన్ ద సబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక విషయాన్ని చిన్న విషయాన్ని కూడా తీసుకున్నా సరే ఆ చిన్న విషయాన్ని మనం ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది కంపల్సరీ అని చెప్తున్నాడు ఇన్ CLA కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. అంటే ఏ టాపిక్ తీసుకున్నా ఏ చిన్న సమస్య తీసుకున్నా ఆ సమస్యని మనం సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ నెససరీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈచ్ స్టూడెంట్ నీడ్స్. ఇక్కడ మనకి ఈ CLA లో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ లో ఏం తెలుసుకోవాలి మనం, అవసరాలు, విద్యార్థి యొక్క నీడ్స్ ఏంటి అండ్ ఎబిలిటీస్, విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఏంటి, ఇంట్రెస్ట్, విద్యార్థి యొక్క అభిరుచులు ఏంటి అండ్ విద్యార్థి యొక్క తరగతి అన్ని కూడా షుడ్ ఆల్సో బి కన్సిడర్డ్. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలి దీంట్లో కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ లో. ఓకే, ద డామినెన్స్ ఆఫ్ ద టీచర్ ఈజ్ రెడ్యూస్డ్. అంటే డామినెన్స్ ఆఫ్ ద టీచర్ ఈజ్ రెడ్యూస్డ్ అంటే ఇక్కడ టీచర్ యొక్క ఆధిపత్యం తగ్గుతుంది. ఇక్కడ టీచర్ ఫీల్ అవుతాడు నా ఆధిపత్యం, నా పవర్ తగ్గిపోతుంది అనేటువంటి భావన కలుగుతుంది టీచర్కి ఇక్కడ ఈ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ లో. ఓకే, ద మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ బికమ్స్ ద స్టూడెంట్. ద మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ బికమ్స్ ద స్టూడెంట్. ఇక్కడ మనకి ఆ గ్రూప్ లో నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత స్టూడెంట్ కి ఎక్కువగా ఉంటుంది. అంటే స్టూడెంట్ పాత్ర ఎక్కువగా ఉండి టీచర్స్ అనే రోల్ అనేది తక్కువగా ఉంటుంది ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. ఓకే, మనం ఈ అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ అండ్ ఈ యొక్క టీచింగ్ మెథడ్స్ లో ఫస్ట్ మెథడ్ ఈజ్ కాన్స్ట్రక్టివ్ అప్రోచ్ అని చెప్పాం. మనం నిర్మాణాత్మక ఉపగమం గురించి నేర్చుకున్నాం. సెకండ్ వన్ వచ్చేసి మనకి కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, ఒకరితో ఒకరు కలిసి పనిచేసే ఉపగమము. 2 టాపిక్స్ మనం నేర్చుకున్నాము. మీ టాపిక్ సంబంధించిన ఒక వే నేను ఏర్పాటు చేశాను. దీన్ని పట్టుకొని మీరు ఏదైనా ఒక బుక్ రిఫర్ చేయండి. తెలుగు మీడియం అయితే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం స్టాండర్డ్ బుక్ అదే కాబట్టి నేను కూడా అదే ఫాలో అవుతున్నాను, మీరు కూడా అదే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనకి నెక్స్ట్ అప్రోచ్ ఉంది ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ఇవన్నీ ఉన్నాయి, తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో దీంట్లో మనం నేర్చుకుంది ఏంటి, కాన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమము, 5E అభ్యాస నమూనా, 5E లెర్నింగ్ మోడల్ నేర్చుకున్నాము. థర్డ్ వన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ నేర్చుకున్నాము. చాలా ఈజీ, చాలా జాగ్రత్తగా, టెన్షన్ పడొద్దు, మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి.